అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక పక్క పులులు, ఒక పక్క ఏనుగులు సంచరిస్తూ ప్రజలందరినీ అయితే మాత్రం భయాందోళనకు గురి చేస్తుంది. సంతకేటి మండలం శ్రీహరిపేట గ్రామంలో అయితే మాత్రం అది వింత జంతువా, ఈ పుల కాదా అనేసి అయితే మాత్రం భయపడుతున్న రైతులు. స్థానికంగా రైతులు పొలానికి వచ్చి చూసేసరికి చాలా పొద్దున పెద్ద ఉండటంతో అయితే మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చారు, ఏం చూశారు చెప్పండి ఒకసారి. నేను సాయంత్రం వచ్చామండి. సాయంత్రం చూసేసరికి పెద్ద ముద్దలు ఉన్నాయి కదా అని భయంతో మేము ఫారెస్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి ఫోటో పెట్టాము. వాళ్ళు అది ఇంతవరకు స్పందన లేదు, మా పొలంకి వెళ్ళడానికి భయం వేస్తుంది ఆ పాత ముద్దలు చూసి. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఆ పాత ముద్దలు ఏవో గుర్తించి మాకు ధైర్యం చెప్తారని మేము కోరుచున్నాం. మీరు చెప్పండి బ్రదర్, ఏం జరిగింది అన్న మీద మీరు చూసేసరికి ఏం కనిపించాయి, మీరు ఏమనుకుంటున్నారు? మాది సంతగడ్డి మండలం శ్రీహరిపేట గ్రామం. అదే నిన్న సాయంకాలం కొద్ది వాతావరణం వర్షం పడేటట్టు ఉందని చెప్పి పొలంకి వచ్చేసరికి పొలంలో ఎప్పుడు చూడని విధంగా ఒక పెద్ద పాదముద్రలు కనిపించడం జరిగింది పొలంలో. అవి ఫొటోస్ తీసి ఫారెస్ట్ ఆఫీసర్కి పంపించడం జరిగింది. దాని నుంచి వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోవడంతో మాకు పొలంకి వెళ్ళడానికి కొద్దిగా భయాందోళనగా ఉంది. దానికి కొద్దిగా వాళ్ళు వచ్చి ఏ పాదముద్రలు అనేది చెప్తారని కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి ఏం జరిగింది, అక్కడ మీరు ఏం చూశారు అసలు? నిన్న సాయంత్రం సేను కుప్పల మీదకి పరజాలు కొట్టుకొని వచ్చేసరికి ఇక్కడ పెద్ద అడుగులు ఉండడం జరిగింది. ఏదో పాదముద్రలు పెద్దవి. అవి చూసి మేము కొద్దిగా భయపడ్డాం. ఎప్పుడూ లేనివి ఎంత ముద్రలు ఉన్నాయి పాదముద్రలు, అవి చూసి కొద్దిగా మాకు భయం వచ్చింది. మా ఊరు పెద్దలకి చెప్పాము. చెప్తే ఫోటోలు తీసి ఫారెస్ట్ ఆఫీసర్లకు పెట్టడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు స్పందన లేదు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మాకు అవి చూసి అడుగులు గుర్తించి మాకు కొద్దిగా ధైర్యం చెప్తే మాకు కొద్దిగా దీనిగా ఉంటుంది. నిన్న కుక్కలు కూడా ఎక్కువ అరవడం జరిగింది, ఎప్పుడూ లేదు అలాగా. అవి వెలగొడతాయిలే ఎందుకులే అనేసి వదిలేసాం. దానివల్ల ఏమో బహుశా జంతువు చూసి అరుసు ఉంటాయండి. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం ఈ 2 రోజులుగా తుఫాను హెచ్చరికలు జారీ చేయడంతో ఈ రైతులందరూ పొలంలో ఉన్న వరి కుప్పలు ఎలా ఉన్నాయని చెప్పేసి చూడడానికి అయితే రైతులందరూ రావడం జరిగింది. అయితే మాత్రం ఇక్కడ ఈ పొలాల్లో పెద్ద పెద్ద పాదముద్రలు గుర్తించిన రైతులు అయితే మాత్రం భయపడ్డారు. ఇక్కడ జంతువు తిరుగుతుందని చెప్పేసి అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఈ పాదముద్రకు సంబంధించి ఫారెస్ట్ అధికారులకి ఈ ఫోటోలు కూడా పంపించడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు అయితే స్పందించలేదని చెప్పేసి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క ఏనుగులు, ఒక పక్క పులులు తిరుగుతుండ అయితే మాత్రం ఇక్కడ ఏదో జంతువు తిరుగుతుందని అయితే మాత్రం భయాందోళన అయితే గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఈ పాదముద్రలు అనేవి ఏంటి అనేది అయితే మాత్రం గుర్తించాలి. గుర్తిస్తేనే మేము పొలాలకు రాగలుగుతాం, లేకపోతే పొలానికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడలేదని చెప్పేసి అయితే మాత్రం రైతులు మాత్రం చెప్తున్నారు. సురేష్, సంతకేటి మండలం శ్రీహరిపేట గ్రామం నుంచి ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.